ఎస్టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. విద్యార్థి స్థాయిని దృష్టిలో పెట్టుకోవాలి. డిగ్రీ కంటే ఇంటర్మీడియట్ దిద్దేటప్పుడు డిగ్రీ స్థాయిని దృష్టిలో పెట్టుకొని దిద్దటానికి వీళ్ళు అట్లని చాలా రాసిన రాయకపోయినా మార్కులు వేసే పద్ధతి కూడా ఉండటానికి వీల్లేదు. ఇప్పటి వరకైతే పరీక్షల్లో ఈ 5 జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఆరోది ఏంటంటే వచ్చిన రిజల్ట్స్ ను సరిగ్గా ఎంట్రీ చేసి ప్రకటన చేయటం అనేది 6వ అంశం. ఈ 6 అంశాల విషయంలో జాగ్రత్తలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు చాలా మంది గుర్తించవలసిన విషయం ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీలు అనేవి కొత్తగా వచ్చాయి. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు సాఫ్ట్వేర్ ఉపయోగం అనేది గతంలో లేదు. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఉపయోగం వల్ల వచ్చే సమస్యలను నివారించడం కూడా చాలా కీలకమవుతుంది. ఏమవుతుందంటే విద్యార్థి అడ్మిషన్ దగ్గర నుంచి రిజల్ట్స్ దాకా ప్రతి దశలో కూడా సాఫ్ట్వేర్ అనేది చాలా కీలకంగా ఉపయోగిస్తున్నారు. ఏ స్థాయిలో ఇందులో పొరపాటు జరిగినా మొత్తం రిజల్ట్స్ గందరగోళం అయ్యేటువంటి ప్రమాదం. సాఫ్ట్వేర్ ఉపయోగించి విద్యార్థి అడ్మిషన్ కాగానే డేటా ఎంటర్ చేస్తారు. ప్రతి విద్యార్థి చేరినాక ఒక 4 రోజుల పాటు కాలేజీ మార్చుకోవడానికి, సబ్జెక్టులు మార్చుకోవడానికి, ఆయన సెకండ్ లాంగ్వేజ్ మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ మార్పులన్నీ జరిగినప్పుడు వాటిని సరిగ్గా కంప్యూటర్లో వాటిని ఎంట్రీ చేయాలి, స్టేబిలైజ్ చేయాలి డేటా. ఆ కంప్యూటర్లోనే వాళ్ళు ఎన్విరాన్మెంట్, ఎథిక్స్ అనే 2 పరీక్షలు జరుగుతాయి జనవరి. ఆ ఎన్విరాన్మెంట్, ఎథిక్స్ కు సంబంధించిన సబ్జెక్ట్స్ లో పాస్ అయితే చాలు, అవి ఇంటర్మీడియట్ మార్క్స్ కు జోడించరు. ఆ 2 సబ్జెక్టులో వచ్చేటువంటి మార్కులను కూడా ఎంట్రీ చేయాలి. ఫిబ్రవరి మాసంలో జరిగేటువంటి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ మార్కులను కూడా ఎంట్రీ చేయాలి. ఫైనల్ గా వచ్చిన రిజల్ట్స్ ని ఎంట్రీ చేసిన తర్వాత ఆ రిజల్ట్ ని ప్రకటిస్తారు. ఈ ప్రకటన, ఈ పని చేయటానికి అర్హత కలిగినటువంటి, చాలా అర్హత కలిగినటువంటి, ఒక నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు, సమర్థంగా ఉపయోగపడగలిగేటువంటి సాఫ్ట్వేర్ 2 కూడా కీలకం. వాస్తవానికి ఈసారి జరిగింది ఏంటంటే ఇంటర్మీడియట్ బోర్డు వారు గ్లోబరీనా అనే సంస్థ ప్రత్యేకించి ఈసారి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇంతకుముందు గ్లోబరీనా లేదు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇతర సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ పని చేశారు. గ్లోబరీనా సంస్థ L1 కాబట్టి ఇచ్చినామని ఇంటర్మీడియట్ సెక్రటరీ బోర్డు కమిషనర్ గారు పదే ప్రకటిస్తున్నారు. కానీ వారిని మేము సూటిగా అడుగుతున్న మొదటి ప్రశ్న ఏంటంటే వారు L1 కాదా అనేది ముఖ్యం కాదు. చాలా కీలకమైందంటే ఆ సామర్థ్యం ఉందా లేదా వాళ్ళ దగ్గర అనేది చాలా ముఖ్యం. లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన డేటాను సక్రమంగా ఎంట్రీ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి కావలసిన శక్తి ఉందా లేదా అనేది కీలకం. ఆ శక్తిని ప్రశ్నించారా, పరిశీలించారా అనేది ఇక్కడ మొదటి ప్రశ్న. నిజానికి వారికి ఆ శక్తి లేదు అనేది ఈ సంవత్సరం ఆరంభం నుంచి కూడా బయటకు వస్తూనే ఉంది. గ్లోబరీనా సంస్థ మొదట అడ్మిషన్ డేటాని ఎంట్రీ చేసి కాలేజీలు దాన్ని అప్లోడ్ చేస్తాయి. అప్లోడ్ చేస్తే ఈ సంస్థ ఆ డేటాను క్యాప్చర్ చేయాలి, దాన్ని స్వీకరించాలి. స్వీకరించడం కాదు, సరిగ్గా స్థిరీకరించాలి. అంటే ఆ డేటాలో మార్పులు చేర్పులు రాకుండా అది స్థిరంగా ఒక చోట దాన్ని మనం నిల్వ ఉంచేటువంటి శక్తి ఆ కంపెనీకి ఉండటం అనేది చాలా అవసరం. ఈసారి జరిగింది ఏంటంటే గ్లోబరీనా సంస్థ ఈ డేటాలంతటినీ కూడా స్వీకరించి నామినల్ రోల్స్ తయారు చేసే విషయంలో గందరగోళాలు చేసింది. విపరీతమైనటువంటి గందరగోళాలు కలిగినాయి. ఆ లిస్టుల తయారీలో వాళ్ళ సబ్జెక్టులు, తర్వాత సబ్జెక్టులో మార్పులు చేర్పులు జరిగినాక ఆ డేటాను కూడా ఎంట్రీ చేయాలి. కానీ జరిగింది ఏంటంటే గ్లోబరీనా సంస్థ సరిగ్గా డేటా ఎంట్రీ చేయలేకపోయింది. ఆ దశలోనే చాలా కాలేజెస్ నుంచి బోర్డుకు ఫిర్యాదులు అందినాయి. ఆ ఫిర్యాదులను సరిచేసి వెంటనే సమాచారం విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కూడా అక్టోబర్ మాసం దాకా గ్లోబరీనా సంస్థ నామినల్ రోల్స్ ను అందుబాటులోకి తేలేకపోయింది. సెప్టెంబర్ మాసంలోనే ఈలోగా పరీక్షా ఫీజుకు డేట్ వచ్చేసినాయి. పరీక్షా ఫీజుకు సంబంధించిన సమాచారాన్ని ఎంట్రీ చేసేటప్పుడు విపరీతమైన గందరగోళం. ఓ కాలేజీలో 400 మంది ఉంటే 400 ఒకటే రోజు ఫీజు కట్టారు. మొదటి రోజు 50 మంది కట్టింది. తర్వాత 350 మంది లిస్టు మిగిలాలి. 50 మంది ఫీజు కట్టినట్టుగా కంప్యూటర్ చూపాలి. రెండో రోజు ఇంకో 50 కట్టింది. అప్పుడు 300 ఫీజు కట్టని వాళ్ళ జాబితాను చూపించాలి.
కానీ గ్లోబరీనా సంస్థ ఈ పని చేయలేకపోయింది. ఫీజు కట్టని వాళ్ళు కట్టినట్టుగా, కట్టిన వాళ్ళు కట్టినట్టుగా ఆ జాబితా అంతా కూడా గందరగోళంగా తయారైంది. ఆఖరికి ఫీజు లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత చాలా చోట్ల కాలేజీ ప్రిన్సిపల్సే పాతది ఉంటే ఉంది, మీ ఫీజు మీకు రీఇంబర్స్ చేస్తాం కానీ మళ్ళీ కట్టమని ఆదేశాలు ఇవ్వడంతో దాదాపు 15 లక్షల రూపాయలు దాకా కాలేజీ ప్రిన్సిపల్లు, కాలేజీలు చందాలు వేసుకొని ఆ పిల్లల ఫీజు కట్టి వాళ్ళందరికీ కూడా హాల్ టికెట్ ఇప్పించారు. ఈ మొత్తం క్రమంలో ఏం జరిగిందంటే హాల్ టికెట్ మంజూరు కాడ గందరగోళం అయిపోయింది. వాళ్ళ ఆప్షనల్ సబ్జెక్ట్ సరిగ్గా చూపించలేదు, వాళ్ళ సెకండ్ లాంగ్వేజ్ కరెక్ట్ గా రాలేదు, టీసీ తీసుకొని కొత్తగా అడ్మిట్ అయినటువంటి విద్యార్థులకు సంబంధించిన సమాచారం సరిగ్గా రాలేదు, డ్రాప్ అవుట్ అయిపోయి మళ్ళీ కాలేజీకి రీఅడ్మిషన్ తీసుకున్న విద్యార్థుల సమాచారం సరిగ్గా రాలేదు. ఈ గందరగోళం కారణంగా వాళ్ళు రాసిన పేపర్ ఒకటైంది, డేటా ఎంట్రీ చేయవలసినటువంటి సిస్టంలో ఉన్న సమాచారం ఇంకో రకంగా ఉంది. ఇట్లాంటి కేసెస్ వేల సంఖ్యలో ఉన్నాయి. సాధారణంగా ఏం చేస్తారంటే ఏదన్నా లోపాలు ఉంటే ఓఎంఆర్ షీట్ నింపేటప్పుడు ఆ దశలో ఆ మొత్తం లోపాలను సరి చేసుకుంటారు. విద్యార్థి తన ఓఎంఆర్ షీటు ఇచ్చిన తర్వాత మాన్యువల్ గా అట్లాంటి సమస్యలు ఉన్న వాటిని గుర్తించి వాటిని విడిగా ఎంట్రీ చేసి వాటన్నింటికీ కూడా రిజల్ట్ వెంటనే ఇవ్వటం జరుగుతుంది. కానీ ఆ ఓఎంఆర్ షీటు ఇచ్చినప్పటికీ కూడా గ్లోబరీనా సంస్థ వాటిని సరి చేయలేకపోయింది. ఆఖరిగా అందరూ గమనించవలసిన 2 కీలకమైన సమస్యలు ఏమున్నాయంటే, మొట్టమొదటిది ఎగ్జామినేషన్స్ అనేవి ఈ గందరగోళం నడుమ జరిగిపోయినాయి. వాళ్ళ సెకండ్ లాంగ్వేజ్ ఉర్దూ అయితే వాళ్ళది ఏదో ఫ్రెంచ్కో ఇంకో దానికో వాళ్ళ సబ్జెక్టు చూయించారు. ఒకరు అరబిక్ రాసిండ్రు, ఉర్దూకు మార్కులు ఇచ్చిండ్రు, ఉర్దూలో సబ్జెక్టు లేదు కాబట్టి వాళ్ళవి 0 చూయించిండ్రు. ఇట్లాంటి గందరగోళాలు కొన్ని వందల సంఖ్యలో, కొన్ని వేల సంఖ్యలో అక్కడ తలెత్తినాయి. ఆఖరిగా చాలా కీలకమైందంటే పేపర్లు దిద్దిన తర్వాత, వాల్యుయేషన్ అయిపోయిన తర్వాత 3 నుంచి 5 రోజుల లోపల డేటా ఎంట్రీ చేసి రిజల్ట్ విడుదల చేసేవారు గతంలో. కానీ ఈసారి గ్లోబరీనా సంస్థ 15 రోజుల సమయాన్ని డిమాండ్ చేయటంతో పేపర్ వాల్యుయేషన్ కుండే సమయాన్ని కుదించి విపరీతమైనటువంటి భారాన్ని ఎగ్జామినర్స్ మీద పెట్టిండ్రు. ఇదివరకు ఎన్నడూ కూడా ఈ గందరగోళం జరగలే. ఎప్పుడు కూడా 30 పేపర్లు దాటి ఇవ్వరు. ఆ 30 పేపర్లు మాత్రమే తీసుకుంటారు, ఆ 30 పేపర్లు మాత్రమే దిద్ది ఇచ్చిపోతుంటారు ఎగ్జామినర్స్. ఈసారి జరిగింది ఏంటంటే 50 నుంచి 60 పేపర్లు కూడా ఎగ్జామినర్స్ కి ఇచ్చి హడావిడిగా పూర్తి చేయాలని చూసిండ్రు. 25 నుంచి 2 తారీఖు వరకు ఎగ్జామినేషన్ పేపర్లు వాల్యుయేషన్ అయిపోవాలని హడావిడిగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయినా అనధికారికంగా 12 తారీఖు దాకా పేపర్ వాల్యుయేషన్ జరిగింది. దాంట్లో రకరకాలైనటువంటి గందరగోళాలు తలెత్తినాయి. ఈ సమస్యలకు మమ్మల్ని బాధ్యులను చేయకూడదని చెప్పి దాదాపు సెప్టెంబర్ మాసం నుంచి అధ్యాపక ప్రిన్సిపల్ల సంఘాలు గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నాయి. ప్రిన్సిపల్ల సంఘము, అధ్యాపకుల సంఘము, బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ అశోక్ గారికి వారి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇదంతా జరుగుతుంది అంటే వారంలో 2-3 రోజుల్లో సరి చేస్తామని హామీ ఇచ్చారు, కానీ వారు అన్నట్టుగా సరి చేయలేకపోయినారు. మరోసారి బోర్డును విజ్ఞప్తి చేసిన తర్వాత కూడా న్యాయం జరగకపోవడంతో మరి ప్రిన్సిపల్లు, అధ్యాపకులు, ఆ సంఘం బాధ్యులు వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీని కలిశారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి విన్నవించినందుకు వారికి మెమోలు జారీ చేసినారు, కానీ గ్లోబరీనా సంస్థను పనిచేయించే ప్రయత్నం మాత్రం చేయలేకపోయిందనేది మనం అందరం గ్రహించాలి. ఏ కారణం చేతనో గ్లోబరీనా సంస్థను వెనుకేసుకొని రావటానికి, వాళ్ళ ప్రయోజనాలను కాపాడటానికి ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గారు వారు రకరకాలైనటువంటి అవకతవకలన్నింటినీ కూడా పక్కన పెట్టడం జరిగింది. ఆ అవకతవకలన్నింటికి బాధ్యులను సిబ్బందిని చేస్తున్నాడు, కానీ సంస్థకు ఉన్న లోపాలను మాత్రం ఆయన గుర్తించట్లేదు. మరి ఈ విషయాలు గవర్నమెంట్కు తెలియవా అంటే ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలుసు. ఎన్నికల ముందు ఈ సమస్య వద్దండి, మేము ఎట్లాగైనా పరిష్కరిస్తామని చెప్పి టీఆర్ఎస్ అధినాయకులు కూడా సంఘాల ప్రతినిధులను పిలుచుకొని వాళ్ళకు కూడా సూచనలు ఇచ్చిండ్రు. అన్ని చేసినప్పటికీ కూడా చివరికి ఈ సమస్యలకు మాత్రం వాళ్ళు దృష్టి పెట్టలేదు, పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు చివరాఖరి